హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి బీఫ్ బ్రెయిన్ ఫ్రై అండి. ఇదిగోండి, నేనైతే బ్రెయిన్ శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకొని తీసుకున్నాను. మీరు చూడండి, ఇదిగోండి నేను శుభ్రంగా కడిగేసానండి. క్లీన్ చేసి అలా పెట్టానన్నమాట. అందులోకి చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఒక 4-5 రెబ్బలు కరివేపాకు. అంటే కొంచెమే కదా బీఫ్ బ్రెయిన్, అందువల్ల కొంచెం కూర అయిద్ది అన్నమాట. అదిగో 2 స్పూన్ల నూనె. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను మసాలా వేస్తాను. అల్లం చిన్నులపాయి కచ్చపిచ్చ దంచి వేసానండి. చూడండి, మీరు వీడియో క్లియర్గా చూడండి, ఓకేనా? ఇవ్వండి, ఇవి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో అయితే క్లియర్గా వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను, 1 స్పూను. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అది బ్రెయిన్ కాబట్టి తొందరగా కుక్ అవుతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు అనమాట. మన గుడ్డుగా ఫ్రై కానీ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అంత ఫాస్ట్గా, ఇంకా తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట. కొంచెం 1 స్పూన్ ఉప్పు, అదండి సాల్టు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసుకున్నాను. అయినా సరే కొంచెం కూర కాబట్టి అది మీరు చూసి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఉప్పు కారాలు ఇవన్నీ చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఏ ఒక్కటి కూడా అటు ఇటు అయినా కూడా కూర అంతా పాడవుతుంది, ఓకేనా? ఇంకా చూడండి, ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఎలా ఉంది, బాగుందా లేదా అనేది, ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఎలా ఎగిపోతుందో? ఈ మసాలా మొత్తం బాగా వేపేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే డేక్ష మాడకుండా ఉంటుంది కదా, అందువల్ల ఆయిల్ ఎక్కువ వేసాను నేను కొంచెం. లేకపోతే బ్రెయిన్ కదా, అది అంటుకుపోతుంది మొత్తం. ఇప్పుడు కడిగిన బ్రెయిన్ అందులో వేసుకుందాం. బీఫ్ బ్రెయిన్ అనమాట అది. ఈ బీఫ్ బ్రెయిన్ చేయటం నేను ఫస్ట్ టైం అండి, అందువల్ల చేశాను. చూడండి ఒకసారి, వీడియో మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే మీరు ట్రై చేసి బాగుంది అని ఒక కామెంట్ చేయండి, ఓకేనా? దాన్ని ముక్కలు చేద్దాం. ముక్కలు చేస్తే కనుక త్వరగా కుక్ అయిపోతుంది. దీన్ని అన్నంలో కాకుండా చపాతీలు పరోటాలు కానీ అలాగా తింటే చాలా బాగుంటుంది. మామూలుగా వట్టి కూర తిన్నా కూడా ఒక ఉల్లిపాయ ముక్క వేసుకొని సూపర్ ఉంటుంది అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. అయితే మేమైతే వట్టిదే తినేస్తాం, మాకు అలవాటే. చూసారు ఎలా కుక్ అయిపోయిందో? ఇప్పుడు ఆ గడ్డలకు ఉంది కదా అండి, అది మొత్తం చితికెళ్ళి గుడ్డు ఫ్రైలా రావాలి, అర్థమైందా? అందుకని ఆయిల్ ఎక్కువ వేసి బాగా ఉడికిస్తాను అన్నమాట నేను. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, ఓకేనా? సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి ఎలా కుక్ అయిపోయిందో, సేమ్ ఎగ్ ఫ్రై లాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు చేసి తిని చూడండి, సూపర్ ఉంటుంది. మళ్ళీ అలాగే చేసుకొని తింటారు. చూసారా ఎలా కుక్ అవుతుందో? ఆల్మోస్ట్ అయిపోయిందండి, అయిపోయింది. చూసారా, సేమ్ గుడ్డు ఫ్రై లాగే ఉంది. ధనియాల పొడి వేసుకున్నాండి, ఒక పావు స్పూను గరం మసాలా, ఒక పావు స్పూను చికెన్ మసాలా. మేము ఇంట్లో దంచి పెట్టుకుంటానండి డబ్బాలకి, బయటదైతే వేయలేదు.
ఇది చూడండి, కమ్మటి వాసన, అసలు ఎంత మంచి వాసన వస్తుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది, చక్కగా వండుకొని తినండి. ఓకేనా? నేను ఎలా అయితే చెప్పానో అలా సేమ్ టు సేమ్ అలా చేయండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, సేమ్ గుడ్డు ఫ్రై ఇంకా, కానీ టేస్ట్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు దీనికి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం పైన. ఒక ఉల్లిపాయ ముక్కలు, అదే పైన డెకరేషన్గా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుందాం 2. ఆ ఉల్లిపాయ కూర తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అబ్బబ్బబ్బ ఏం చెప్దునులే, ఇంకా నేను చెప్పడం ఎందుకు, మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను తింటున్నాను, ఆగలేకపోతున్నా, వాసన వస్తుంది, మంచి వాసన. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి వాసన వస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. లైక్ చేయటం మర్చిపోకండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఓకేనా? ట్రై చేసి చూడండి.